దాదాపు ఒక వారం రోజుల క్రితం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివిస్టులుగా ఉన్నారో అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే మన అధికార ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం, వాళ్ళకి అనుగుణంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈరోజు తప్పు చేసిన వారిని మాత్రమే కాకుండా ఏ తప్పు చేయని వారిపైన, సంబంధం లేని వారిపైన కూడా అక్రమ కేసులు పెట్టి సోషల్ మీడియా అనే వంకతో, ఆ ఆరోపణలతో ఏ తప్పు చేయని వారిపైన ఈరోజు అక్రమంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మఫ్టీలో పోలీసు వారు కూడా కేవలం కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏమంటారు, వాళ్ళకు మాత్రమే అనుగుణంగా పనిచేసే విధంగా ఈరోజు చూస్తూ ఉంటే దారుణాలు కొన్ని. వాళ్ళు వెళ్ళే దారి ఏదైనా సరే కేవలం టార్గెట్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళని టార్గెట్ చేస్తూ, ఆడవాళ్ళ సైతం 4-5 రోజుల నుంచి రకరకాల స్టేషన్లకి మార్పిడి చేస్తూ వాళ్ళని చాలా అరాచకంగా ఇబ్బంది పెడుతూ చివరికి పిల్లల్ని కూడా పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితికి ఈరోజు దిగజారిపోతూ ఉన్నారు. మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా తీసుకుంటే అన్ని విధాల ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ కేవలం సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టులు, జస్ట్ ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినా కూడా ఈరోజు అదేదో నేరంగా, అదేదో తప్పుగా, అంటే ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పులను, అక్కడ ఉన్నటువంటి లోపాలను ప్రజల పక్షాన నిలబడి ఏదైతే ప్రశ్నిస్తూ ఉన్నారో అది పోస్టుల ద్వారా కానీ, డైరెక్ట్గా కానీ, ఏదైతే ఫార్వర్డ్ చేయడం కానీ ఉంటున్నాయో అటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు తప్పుడు కేసులు పెట్టి దాదాపు 110 మంది పైన స్టేషన్లో నిర్బంధించడం, వాళ్ళ పైన చేసుకోవడం, వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేయాలో ఆ విధంగా అరెస్ట్ చేస్తూ పోలీసు వారందరూ కూడా కట్టుబానిసల్లాగా ఒక కూటమి ప్రభుత్వానికే పనిచేస్తున్నట్టుగా ఈరోజు చూస్తున్నటువంటి తీరును చూస్తుంటే నిజంగా చాలా దౌర్భాగ్యం అని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆడవాళ్లపైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిన వారిని సహించకూడదు, వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడాలని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది అక్షరాల సత్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఆడవాళ్ళను టార్గెట్ చేస్తూ ఆడవాళ్ళపైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి వాళ్ళని అది ఏ పార్టీ వారైనా సరే, ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండకూడదు. దీన్ని నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. కానీ ఈ వంకతో కేవలం మహిళలపైన అసభ్యకరమైన పోస్టులు అని చెప్పేసి అనే వంకతో చేయని వాళ్ళని కూడా శిక్షించడం, కేవలం వీళ్ళ కక్షని తీర్చుకునే విధానంలో ఆ వంకతో వాళ్ళపైన లేనిపోయినవన్నీ కూడా బలవంతంగా వాళ్ళ చేత ఒప్పించడం, వాళ్ళ చేత బలవంతంగా అంగీకరించేలాగా సంతకాలు చేపించుకోవడం, బెదిరించడం, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టి చేయడం అనేది ఇది ఎంత మాత్రము శ్రేయస్కరం కాదనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్మి అత్యధిక మెజార్టీతో సంబంధం లేనటువంటి, అంటే ఒక ఏరియాలో, ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా ఎవరో కూటమి ప్రభుత్వం ద్వారా నిలబడ్డారు ఒక ఎమ్మెల్యేగా అని చెప్పేసి, సంబంధం లేకపోయినా, వారెవరో తెలియకపోయినా, వాళ్ళ గురించి పూర్తిగా తెలియకపోయినా చాలా మంది గుడ్లో మెల్లలాగా
గెలుపొందడం జరిగింది. కేవలం ఏంటంటే మీరేదో ఉద్ధరిస్తారనో, లేకపోతే మీరేదో ప్రజలకి మంచి చేస్తారనో, మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ నిలబెడతారనో ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మీ వైపు నడిచి మిమ్మల్ని భారీ స్థాయిలో గెలిపించుకోవడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని తప్పిదాల వల్ల కూడా మీకు అత్యధిక మెజారిటీ రావడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఏ విధంగా మీరు గెలిచారు ఏంటనేది కూడా. సో 50% ప్రజలు ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ 50% మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టే విధంగా సంబంధం లేని వాళ్ళందరిపైన అక్రమ కేసులు పెట్టి నానా రకాలుగా కుటుంబాన్ని కూడా, అంటే అందులో స్త్రీలు ఉన్నారా లేదంటే చిన్నపిల్లలు ఉన్నారా అని కూడా ఆలోచించకుండా వాళ్ళపైన బలవంతపు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా కనీసం సమాధానం చెప్పకుండా, రాత్రి పగలని తేడా లేకుండా మహిళలను నిర్బంధించి మహిళలను అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళ కక్ష సాధించుకునే చర్యల్లో చాలా పటిష్టంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కానీ అసభ్యకరమైన పోస్టులు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే చేసింది అని అంటే అది ఇప్పుడు 8 సంవత్సరాల క్రితమో 6 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో జరిగిన పోస్టులన్నీ కూడా ఈరోజు మీరు బయటకు తీసి వాళ్ళపైన కేసులు బరాయిస్తున్నారు. మరి ఎప్పుడో జరిగిన వాటిని ఇప్పుడు మీరు తీసుకొచ్చి మీరు ఏ విధంగా అయితే మీ మీద పోస్టులు పెట్టారనో, మీ కుటుంబాల పైన, మీ ఇంట్లో ఆడవాళ్ళపైన, లేకపోతే మీకు సంబంధించిన దానిపైన, అంటే మీ పార్టీకి సంబంధించిన పోస్టులు పెట్టారని చెప్పేసి మీరు ఇప్పుడు బయటకు తీసుకొచ్చి వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న వాటిపైన ఇప్పుడు పోస్టులు ఐటీడీపీ నుంచి కానీ, టీడీపీ సోషల్ మీడియా నుంచి కానీ, జనసేన సోషల్ మీడియా నుంచి కానీ, జన సైనికుల నుంచి కానీ, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ పెట్టుకున్న వాళ్ళు, బాబు గారి పోస్టర్ పెట్టుకొని ప్రొఫైల్ పిక్స్ పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి ఈరోజు ప్రజెంట్ వీళ్ళు చేస్తున్నటువంటి అసభ్యకరమైన పోస్టులకి మరి ఎటువంటి శిక్ష వేస్తారు? ఎప్పుడో జరిగిన 5 సంవత్సరాల క్రితం మీరు అంటే అధికారంలో లేనప్పుడు, మీరు ప్రతిపక్షంగా వ్యవహరించినప్పుడు ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ ఇప్పుడు బయటికి లాగి పెట్టని వాళ్ళని కూడా, ఇంక్లూడింగ్ పెట్టని వాళ్ళని కూడా, ఆ ఏరియాలో మీకు ఎవరి మీద అయితే కక్ష ఉంటుందో వాళ్ళ మీద కూడా అవకాశం చూసుకొని లేనిపోని కేసులను పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు, అంటే బెయిల్ ఇస్తుందని హైకోర్టు వాళ్ళు ఆదేశం ఇచ్చినా కూడా మీరు విపరీతంగా అందరినీ అరెస్టులు చేస్తూ రాత్రి పగలని లేకుండా ఒక ఏదో టెర్రరిస్టులను పట్టుకున్నట్టు ఒక మఫ్టీలో వచ్చి, లేదా ఒక డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళని పట్టుకున్నట్టు, లేదా బ్యాంకులకి కోట్లు కన్నాలు పెట్టేసేసి ఐపీలు పెట్టిన వాళ్ళని పట్టుకుంటున్నట్టు, ఒక మాఫియాని పట్టుకుంటున్నట్టు మీరు సివిల్లో వచ్చి, ఒక మఫ్టీలో వచ్చి చెప్పా పెట్టకుండా ఇళ్లలోకి చొరబడి వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో సమాధానం చెప్పకుండా ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి మారుస్తూ 4-5 రోజులు నిర్బంధించి వాళ్ళని ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా వాళ్ళని టార్చర్ పెట్టి ఆడ మగ అనే తేడా లేకుండా మీరు చేస్తున్నటువంటి హరాస్మెంట్ చూస్తూ ఉంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కక్ష అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే నిజంగా మీరు మహిళల పట్ల పోస్టులు పెట్టారు, మహిళలకి గౌరవానికి భంగం కలుగుతుంది, మహిళల్ని చాలా అసభ్యంగా చిత్రీకరిస్తున్నారు అని ఉంటే మేము కూడా చాలా సంతోషిస్తాం. ఎందుకంటే ఈ మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. కానీ ఏ తప్పు చేయని వాళ్ళని ఈ వంకతో మీరు చేయడం ఎంతవరకు సమంజసం? అంతేకాకుండా ఎప్పుడో జరిగిన వాటి గురించి ఈరోజు మీరు ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టే విధంగా ఈరోజు మీరు చర్యలు తీసుకుంటే, మరి ఇప్పుడు జరుగుతున్న స్టిల్ ఈరోజు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులను కానీ, మహిళల్ని కానీ, వాళ్ళ యొక్క కార్యకర్తలను కానీ, మహిళా నాయకుల్ని కానీ ఏదైనా పోస్ట్ పెడితే ఇప్పటికీ ఐటీడీపీ వాళ్ళు కానీ, మరి టీడీపీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పటికీ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, అసభ్యకరమైనటువంటి పిక్చర్స్ ని చూపిస్తున్నారు.
దాన్ని అంతా కూడా చేంజ్ చేసి ఫేసులు మార్చి రకరకాలుగా మరి పోస్టులు పెడుతున్నారు. మరి వీళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకోవాలంటారు? చెయ్యండి, మీరు అరెస్టులు చేయండి, వాళ్ళకి శిక్ష వేయండి, కానీ తప్పు చేసిన వాడిని వదలకూడదు. అది నేను కాదు, ఏ మహిళ అయినా దాన్ని యాక్సెప్ట్ చేయరు. తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అది నిజమైన ఎవరైతే నిజంగా తప్పు చేస్తారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, పడి తీరాల్సిందే. అది ఈ రోజు కాదు, రేపైనా సరే. మరి ఈ రోజు చేస్తున్న వాళ్ళ సంగతి మరి గాలికి వదిలేయాలా? ఈ రోజు తప్పులు చేసే వాళ్ళ సంగతి ఏంటి? మరి ఈరోజు రన్నింగ్ లో మీరు మరి చూడట్లేదా? ఇప్పుడు దాకా ఎంత దారుణంగా విజయసాయి రెడ్డి గారు, ఇప్పుడు శాంతి అని ఆవిడ ఉంది, ఆవిడ ఒక మహిళ. విషయం ఏంటనేది కోర్టు ద్వారానో లేకపోతే న్యూస్ లోనో ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పటికీ కూడా పోస్టులు ఎంత దారుణంగా పెడుతున్నారు. ఒక లేడీని రకరకాలుగా మాఫింగ్ చేసేసి పిక్చర్స్ ని ఎంత దారుణంగా మీరు పోస్టులు చేస్తున్నారు. ఇది కరెక్టేనా? మరి భారతమ్మ గారి గురించి ఎంత దారుణంగా, అవినాష్ రెడ్డి గారి గురించి, భారతమ్మ గారి గురించి ఏ విధంగా మీరు పోస్టులు పెడుతున్నారు? మరి అదంతా అది చేసిన వాళ్ళందరూ కరెక్టేనా? వాళ్ళ శిక్షకి అర్హులు కాదా? జగన్ గారి గురించి ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఎన్ని రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సైకో అంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఫొటోస్ ని మాఫింగ్ చేస్తారు. మరి మాజీ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నప్పుడు, ఇలాంటి పిక్చర్స్ ఉన్నప్పుడు వాళ్ళని కూడా మీరు శిక్ష అర్హులే కదా. మరి సరే, మగవాళ్ళని అంటే సరే పక్కన పెట్టండి, మహిళలు, మరి భారతమ్మ మహిళే కదా. అంటే మీ దాంట్లో ఉండే మహిళలకు ఒక రూలు, పక్కనున్న వాళ్ళకి ఒక రూలా? కొంచెం దయచేసి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, అందులో ఎవరైతే నిజంగా తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే మీరు చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప ఏ సందర్భం అంటే ఏ సంబంధం లేనటువంటి వాళ్ళని కేవలం మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ అధికారాన్ని ఉపయోగించి పోలీసు వారిని కూడా మీరు మీ ఆధీనంలోకి తీసుకొని ఈరోజు మీరు చేయడం అనేది 100% తప్పనే చెప్పాలి. దయచేసి, అంటే గతంలో కూడా నా మీద కూడా బోల్డని ట్రోల్స్ వచ్చేయండి. మరి అవన్నీ కూడా నేను ఇప్పుడు ప్రూఫ్లు తీసి చూపించాలిగా. మరి అవన్నీ ఎవరు పెడుతున్నట్టు? టీడీపీ వాళ్ళు పెట్టడం లేదా? సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయట్లేదా? రకరకాల కామెంట్లు పెడుతున్నారు కదా. అంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఏది చేసినా చలామణి అవుతుందని చెప్పేసి మీ యొక్క ఆలోచన. దయచేసి ఈ ఆలోచనని మానండి. మహిళల్ని మీరు ఏదైతే మహిళలకి పెద్దపీఠం వేస్తాం, మహిళలకి రక్షణ భద్రత అంటున్నారో ఆ రక్షణ భద్రత అనే మాట కేవలం మాటలకే పరిమితం చేస్తూ ఈరోజు సోషల్ మీడియా అనే వంకతో కేవలం మీ ప్రయోజనం కోసం మీ అధికారాన్ని ఉపయోగిస్తున్నారు అనేది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. నాకు కూడా కొన్ని కాల్స్ అయితే వచ్చాయండి. అని ఒకటే చెప్తున్నా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఉన్న విషయాన్ని, వాస్తవాన్ని నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప నేను ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. నేను ఎవరి గురించి కూడా అసభ్యకరమైనటువంటి కామెంట్స్ కానీ ఏమీ చేయలేదు. ఇది ఒక ప్రాథమిక హక్కు మాత్రమే. ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే వ్యవస్థ గురించి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీన్ని హరించి వేయాలంటే అది అంటే రాజ్యాంగబద్ధంగా మీరు వెళ్ళట్లేదనేసి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు కూడా. థ్యాంక్ యూ.